గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైల్వే జోన్ స్వప్నం సాకారం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్న రైల్వే శాఖ ప్రకటన. రాష్ట్ర ప్రజల చిరకాల వంచి నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్తో కలిపి మొత్తం 4 డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్ పనిచేయబోతుంది. ఈ మేరకు రైల్వే శాఖ సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 13(8)లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే శాఖ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 6 నెలల్లో పరిశీలించి వేగంగా నిర్ణయం తీసుకుంటుందని విభజన చట్టంలో ఇచ్చిన హామీ 12 ఏళ్ల తర్వాత సాకారం అవుతుంది. 2024లో కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ అధికారం చేపట్టాక ఊపందుకున్న కొత్త జోనాల ఏర్పాటు ప్రక్రియ సుమారు 2 ఏళ్లలో సాకారం అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గుంతకల్లు, వాడి మధ్య 3-4 లైన్లు 4758 కోట్లతో 230 కిలోమీటర్ల మేర నిర్మాణం. కేంద్ర కేబినెట్ ఆమోదం. ముంబై చెన్నై రైల్వే మార్గంలో ప్రధాన కేంద్రాన్ని గుంతకల్లు, వాడి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ అందుకు పచ్చజెండా ఊపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ హైకోర్టు కొత్తగా 3 న్యాయమూర్తులు. న్యాయాధికారుల కోటా నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా 3 న్యాయమూర్తుల పోస్టుల భర్తీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం 3 న్యాయాధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందులో గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ ఉన్నారు. సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఈ నెల 4న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైనటువంటి ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలు అందిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాజీనామా చేయను, అది ప్రజల తీర్పు కాదు, కుట్రల ఫలితమే. మమతా బెనర్జీ స్పష్టీకరణ. సామాన్యులయ్యానని వ్యాఖ్య. మళ్ళీ వీధి పోరాటాలు దిగుతానని వెల్లడి. రాజీనామా చేయకపోతే ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసే అవకాశం. ఇది ఏ జగనో ఈ మాట అనుంటే ఏమని రాసేది ఈనాడు జ్యోతి? పిచ్చెక్కిపోయాడు, లేకపోతే అహంకారంతో మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అది ప్రజల తీర్పు కాదు, కుట్రల ఫలితమే. మమతా బెనర్జీ స్పష్టీకరణ అంటే ఏంటి? స్పష్టీకరణ స్పష్టం చేసేదేంటి? దాని పెండాకుడు అక్కడ చేసింది ఏదో పని, దాన్ని వీళ్ళు స్పష్టీకరణ అంట. స్పష్టం అనేది ఎప్పుడు మాట్లాడతారు? వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతూ తమ వైఖరి ఏంటో స్పష్టం చేయడం. అరాచకం చేస్తుంటే దాన్ని స్పష్టీకరణ అనే ఒక సాధారణ పదజాలం వాడతారనమాట. అదే వీళ్ళకి ఎగనిస్ట్ వాళ్ళు అయితే కనుక మామూలు పదాలని కూడా దారుణంగా వక్రీకరించి రాస్తారనమాట. ఇది వీళ్ళ నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పదవికి రాజీనామా చేస్తుంటే బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ భిన్నమైన పందా ఎంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిన స్వయంగా పరాజయం పాలైన రాజీనామా చేయబోనని ఆమె సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఇది ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పు కాదని, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా పార్టీ తరపున పనిచేసిన ఎన్నికల సంఘంపై తృణమూల్ పోటీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మంగళవారం కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. నేను రాజీనామా చేయాలని ప్రశ్నే ఉత్పన్నం కాదు, ఎందుకంటే మేము ప్రజా తీర్పుతో ఓడిపోయలేదు, కుట్రల ఫలితంగా ఓటమి పాలయ్యాం. నేను ఓడిపోలేదు, నేను లోక్ భవన్కి వెళ్ళను. రాజ్యాంగపరంగా వారు ఏమైనా చర్యలు తీసుకోవాలని కూడా తీసుకొనియండి. ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి, కనీసం 100 సీట్లను లూటీ చేశారు. చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉక్కు రంగంలో 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవకాశం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 1.52 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజ వినియోగం 4 రెట్లు పెరగనుందని, మన వద్ద లభించే ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని సీఎం తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎల్నినో ప్రారంభమైంది. ఋతుపవనాలపై వ్యతిరేక ప్రభావం. ఇన్కాయిస్ వెల్లడి. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రారంభమైందని ఇన్కాయిన్ ప్రకటించింది. ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్నినోగా మారిందని వెల్లడించింది. ప్రస్తుతం మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని ఇన్కాయిస్ మంగళవారం బులెటిన్లో స్పష్టం చేసింది. ఇన్కాయిస్ ప్రత్యేకంగా రూపొందించినట్టు బేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను విశ్లేషించి అంచనాలు రూపొందించినట్టు పేర్కొంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మట్టి పనుల్లో మాయాజాలం.
తక్కువ పరిమాణంలో చేసి ఎక్కువ మట్టి వాడినట్టు నమోదు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లెక్కలే ఇంజనీర్ల దృష్టిలో పక్క క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆమోదం. ఈఎన్సీ కార్యాలయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక స్థానాలు ఇప్పటికే అదే ఇంజనీర్లు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల మట్టి పనులు గోల్మోలు జరిగినట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా మట్టితో రోడ్ల ఎత్తు వెడల్పు చేసిన పనులు భారీగా అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. తక్కువ పరిమాణంలో చేసిన పనులకు ఎక్కువ క్యూబిక్ మీటర్ల మట్టి వినియోగించినట్టు రికార్డులు తయారు చేయడం, వీటి ఇంజనీర్లు గుడ్డిగా ఆమోదించడం ద్వారా భారీగా బిల్లును వేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పిఎల్ఆర్ ప్రాజెక్టు చేపట్టిన రహదారుల పనిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇది నిన్న విషయం జిమ్మారు, ఇప్పుడు విజిలెన్స్ విచారణ మళ్ళీ జరిగిపోయిందని చెప్తారు. ఇంజనీర్లు అక్కడ ఏం జరగలేదు అన్నటువంటి చెప్తే ఆ ఇంజనీర్లు అందరూ అక్కడే ఉండిపోయారు, వాళ్ళందరూ పెద్దిరెడ్డి మనుషులని రాస్తారు. ఒకళ్ళ మీదన ఎలా విషం చెమ్మాలి, సాంస్కృతిక దాడి ఎలా చేయాలి, ఒకళ్ళ క్యారెక్టర్ ఎట్లాగా అసాసినేట్ చేయాలి, తప్పుని ఒప్పుగా ఒప్పుని తప్పుగా ఎట్లా చూపెట్టాలి అనేటటువంటిది జర్నలిజం మర్చిపోయి నీచత్వాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి ఈనాడు పరాకాష్ఠకి తీసుకెళ్తున్నటువంటి వార్త ఇది. లేకపోతే మైనారిటీ కోటాలోను బీజేపీ హవా అంటూ మైనారిటీ కోటల్లోను బీజేపీ హవా. తృణమూలకు షాక్ ఇచ్చిన ఓటర్ కాంగ్రెస్ లెఫ్ట్ కోలుకోవడము దెబ్బే. ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీలు ఓట్లు చీలిపోయి లాభపడ్డ కమలదళం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన అనూహ్య తీర్పు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేసింది. బీజేపీ ప్రభంజనం తన కంచుకోటలుగా భావించే ప్రాంతాలను కాకుండా ముస్లిం మైనార్టీ కోటలను స్పష్టంగా కనిపించింది. సంప్రదాయంగా తృణమూలకు అండగా నిలిచే ఈ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడింది. దశాబ్ద కాలంగా ముర్షిదాబాద్, మాల్టా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ముస్లిం మైనార్టీలు ఏకపక్షంగా తృణమూలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ జిల్లాలో 50% ఓట్లు వాళ్ళవే ఉంటాయి. 2021లోని ఈ ఓట్లని తృణమూలకే పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లో 43 సీట్లలో 19 చోట్ల బీజేపీ జెండా ఎగిరింది. 2021లో ఈ ప్రాంతాల్లో కేవలం 8 సీట్లనే బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో 35 సీట్ల తృణమూల ఆధిపత్యం కొనసాగింది. తాజా ఎన్నికల్లో తృణమూలకి 22 సీట్లు దక్కాయి. మిగిలిన సీట్లను కాంగ్రెస్, ఏజీయూపీ గెలుచుకున్నాయి. వాస్తవానికి సర్కారణంగా ముస్లిం ఓట్లని ఏకపక్షంగా తృణమూలకే పడతాయని ఎన్నికలకు ముందు అంచనా ఉండేది. కానీ ఫలితం మరోలా వచ్చింది. ఈ ఓట్లు పలు ప్రతిపక్షాల మధ్య చీలిపోవడం, గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు తృణమూలకు నష్టం కలిగింది. మాల్టాలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ బలపడటంతో మైనార్టీల ఓట్లు చీలిపోయి కాషాయ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించలేకపోయినా తృణమూల ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో 22 సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపు 60% మంది ముస్లింలు ఉంటారు. 2021లో ఇక్కడ 20 సీట్లను తృణమూలు గెలుచుకుంది. ఈసారి కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 9 స్థానాల్లో విజయం సాధించింది. సర్తో ఈ జిల్లాలో 7.8 లక్షల ఓట్ల ఎన్నికల సంఘం తొలగించింది. దీనివల్ల మైనార్టీల ఓట్లు తగ్గి ఓడిపోయామని తృణమూలు అంటున్న వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, సిపిఎం, ఏజీయూపీ మధ్య చీలిపోయి అసలైన నష్టం జరిగింది. అదే సమయంలో హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లని ఏకపక్షంగా బీజేపీకి పడ్డాయి. ఉత్తర దినాజ్పూర్లోని ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 4 సీట్లు దక్కించుకుంది. తృణమూల 7 నుంచి 5కు పడిపోయింది. చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ లెఫ్ట్కి వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో ఎన్ఆర్సీసీఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగింది. అక్కడ మిగిలిన చోట్ల దక్షిణ 24 పరణాలు, బీర్భూమి జిల్లాల్లోని ఇదే పరిస్థితి తలెత్తింది. మైనార్టీలు అధికంగా ఉన్న ఈ జిల్లాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించింది. ఇక్కడ మైనార్టీ ఓట్లు చిలగా హిందువుల ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి దక్కాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మెజార్టీ ఎలా, విజయ్ బృందం భారీ కసరత్తు, డీఎంకే, అన్నా డీఎంకే కూటమిలోని చిన్న పార్టీల మద్దతుపై దృష్టి, తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం బలాన్ని కూడగొట్టుకోవడంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తలమునకలయ్యారు. ప్రస్తుతం టీవీకే బలం 108. అందులో విజయ్ 2 చోట్ల నుంచి గెలిచారు కాబట్టి 1 సీట్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక్కొక్కరిని స్పీకర్గా ఎన్నుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేరు. కనుక ఈ 2 సీట్ల బలాన్ని అదనంగా కూడగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. 234 మంది సభ్యులుండి అసెంబ్లీలో బల నిరూపణ కోసం 118 సంఖ్యాబలాన్ని చేరుకోవడానికి మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీనికోసం ఎటువైపు అడుగులు వేయాలి, ఎవరి సాయం తీసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. టీవీకే మినహా రాష్ట్రంలో సీట్లు గెలిచిన కూటములు 2 ఉన్నాయి. ఒక డీఎంకే, 2 అన్నా డీఎంకే. ఏ సాయం తీసుకోవాలన్నా ఆ కూటములకు చెందిన పార్టీల ఆధారం. ఎవరితో వెళ్తే భవిష్యత్తులో ఎట్లాంటి రాజకీయ సమస్యలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయం మీద టీవీకేలోని ప్రముఖులు వ్యూహాలు రచిస్తున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. విజయ్ తమ సాయం కోరారని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మీద నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం కూడా మంగళవారం సూచించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ 5 స్థానాలు గెలుపొందింది. డీఎంకే కూటమిలోని ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, వీసీకే 2 సీట్ల చొప్పున, డిఎండికే దగ్గర 1 సీటు ఉంది. విజయ్ వాళ్ళ మద్దతు కోరొచ్చు. కూటమి కట్టుబాట్లను దాటి సిపిఐ, సిపిఎం, వీసీకే నేతలు విజయ్కి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు మరో సమస్యగా ఉంది. డీఎంకేకి వ్యతిరేకంగా విజయ్ ఎన్నికల్లోకి వెళ్ళారు కాబట్టి ఆ పార్టీ సాయం కోరే అవకాశం లేదు. ఒకవేళ అన్నా డీఎంకే కూటమి వైపు టీవీకి ఆసక్తి చూపెడితే పీఎంకేకి 4, ఎంఎంఎంకేకి 1 సీటు ఉంది. ఈ బలం సరిపోదు. మరి అన్నా డీఎంకే మద్దతు ఇస్తుందా అనేది చూడాలి. విజయ్ వైపు అప్పుడప్పుడు సానుకూలంగా స్పందించే పీఎంకేకి 4 సీట్లు ఉండడంతో
ఆ పార్టీతో పాటు డిఎంకే కూటమిలోని చిన్న పార్టీల మిశ్రమ బలము కూడగట్టుకోవచ్చు. బీజేపీ అన్నా డిఎంకే కూటమితో వెళ్తే కేంద్ర ప్రభుత్వంతో సమస్యలు తొలగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ 47 స్థానాల్లో ఉన్న అన్నా డిఎంకే పార్టీ మద్దతు కోరితే మొత్తం పార్టీనే తన వైపు ఉండేలా చూసుకోగలగాలి. పరిమిత ఎమ్మెల్యేల మద్దతు అడిగితే భవిష్యత్తులో అనర్హత వేటు సమస్యలు వస్తాయి. ఇదివరకు విజయ్ ఎప్పుడు అన్నా డిఎంకేను విమర్శించలేదు కాబట్టి ఈ మార్గానికి అవకాశం ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీరేమైనా దేశ పురోహితుల శబరిమల ప్రవేశంపై పిటిషన్ వేసిన లాయర్స్ అసోసియేషన్ ప్రశ్నించి సుప్రీంకోర్టు ప్రజాహిత వ్యాజ్యాల దుర్వినియోగంపై ఆగ్రహం. దేశంలోని యువ న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన లాయర్స్ అసోసియేషన్కి ఆలయ ప్రవేశాల నిబంధనల మీద ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. మీరేమైనా ఈ దేశ ప్రథమ పురోహితులు అంటూ ప్రశ్నించింది. సామాన్య ప్రజల ఉపయోగార్థం అందుబాటులో ఉంచిన ప్రజాహిత వ్యాజ్యం అనే న్యాయపరమైన వెసులుబాటు దుర్వినియోగపరుస్తున్నారంటూ సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. శబరిమల ఆలయంతో పాటు దేశంలోని ప్రార్థనా స్థలాలు మహిళపై వివక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు మంగళవారం కొనసాగింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సవాల్ చేస్తూ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీని మీద సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ సంస్థ తరపు న్యాయవాది రవిప్రకాష్ గుప్తా వాదన వినిపించారు. అయ్యప్ప భక్తుల విశ్వాసాన్ని తాము ప్రశ్నించడమే దానికి మరింత దృఢపరచాలని తమ ఉద్దేశమని చెప్పారు. న్యాయవాదుల సంస్థకు భగవంతుడిపై విశ్వాసం గురించి ఎందుకు, అది వ్యక్తులకు సంబంధించింది కదా అని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. ఈ బిల్లు దాఖలు చేయడానికి మీ సంస్థ తీర్మానం చేసిందా, సంస్థ అధ్యక్షుడు సంతకం చేశారా అని జస్టిస్ అరవింద్ కుమార్ ఆరాధించారు. అసలు ఈ వ్యాజ్యం ఎందుకు దాఖలు చేశారు, మీ లక్ష్యం ఏంటని జస్టిస్ సూర్యకాంత్ నిలదీశారు. ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ ప్రయోజన పిటిషన్లుగా పైసా ప్రయోజిత వ్యాజ్యాలుగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి చివరికి కష్టాలే, వరికే కష్టాలే అంటూ ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు. అకాల వర్షంతో తడిసిపోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచిన వేధిస్తున్న సంచుల కొరత, ప్రభుత్వం పట్టించుకోవడంతో ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు, బస్తాకు 427 నుంచి 527 రూపాయల వరకు నష్టం. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు తిప్పలు. రాయలసీమలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్న రైతులు. రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు, 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం. ఇప్పటి వరకు సేకరించింది 13 లక్షల టన్నులే అన్నటువంటిది. అట్లాగే జీపీఎస్ బాధుడు అంటూ ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ రెన్యువల్ ఛార్జీల పేరుతో వడ్డన. రోజుల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం రాసులు. వాతావరణ మార్పులతో రైతుల ఆందోళన. అయినా కనికరించిన సర్కారు అనుభవం లేని మధ్యప్రదేశ్ సంస్థకి జీపీఎస్ నిర్వహణ బాధ్యతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాజీనామా ప్రసక్తే లేదు, ప్రజా తీర్పుతో వాడలేదు, కుట్ర వల్లే ఓడిపోయామంటూ మమతా బెనర్జీ స్టేట్మెంట్. విజయ్ పొత్తు ఎవరితో అన్నది మరొక వైపు. ఇంకోవైపున ఓట్ల తేడా 17.43 లక్షల స్వల్ప తేడాతో ఓడిపోయాం, మాకు పడిన మొత్తం ఓట్లు 1.54 కోట్లు. డిఎంకే చీఫ్ స్టాలిన్ తనకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్ షో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కంప కోసం కోట్లు. అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చులు తడిసిమోపిడు. రాజధాని అమరావతి ప్రాంతంలో ముళ్ల పొదల తొలగింపు అంతకంతకు పెరిగిపోతుంది. కంప తొలగింపు అంతులేని కథలా సాగుతోంది. ముళ్ల పొదలు తొలగించినందుకు 36.5 కోట్లు ఏమాత్రం సరిపోలేదని, 40.53 కోట్లు కావాలంటే ఇప్పటికే సిఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనను గతేడాది జూన్ 20న సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తోసిపుచ్చింది. తాజాగా ఓ కీలక నేత ఒత్తిడితో సిఆర్డీఏ అధికారులు అదే ప్రతిపాదన మరోసారి ఈసీకి పంపడం చర్చనీయాంశమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేకే లైన్ పాయే అంటూ అధిక ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకే, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కూడా నోరు మీద పని చంద్రబాబు. సీఎం మౌనం వల్ల కేకే లైన్ కోల్పోయామంటూ మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. గెజిట్ విడుదల చేసిన రైల్వే శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పవన్ సార్ మమ్మల్ని బానిసలుగా మార్చకండి. రాజంపేట జనసేన ఇన్ఛార్జి హర్రాయల్. తమిళనాట విజయ్ వెనక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25% ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నా మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? 2014 నుంచి జనసేన బెళ్ళమోస్తున్నాం, మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కొనిశెట్టి హరిరాయల్ ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విజయ్ బేరీకి కకావికలం. తమిళనాడు చిత్తైన రాజకీయ ఉద్దండులు, ఓటమి పాలైన 14 మంది మంత్రులు, ఎమ్మెల్యేలైన సామాన్యులు, టీవీకే నుంచి 13 మంది మహిళలు గెలుపు. తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవిని ఎరుగని మార్పు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రిగ కళగం పోటీ చేసిన తొలి ఎన్నికలను ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వస్తువులంటూ లేవు. 15 ఏళ్లుగా స్టాలిన్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన ఓడించి టీవీకేకి చెందిన విఎస్ బాబుని అసెంబ్లీకి పంపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డిఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులు 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచుకోటలుగా నియోజకవర్గాలు మలుచుకున్న సీనియర్లు విజయ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు మంత్రులు దురై మురుగన్, కాట్పాడి సుబ్రహ్మణ్యన్, సైదాపేట,
అన్బిల్ మహేష్, తిరువెంబూరు, పళనివేల్ త్యాగరాజన్, మూర్తి నాజర్, స్పీకర్ అప్పారావు రాధాపురం, డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, కీల్ పెన్నాత్తూర్ తదితరులు టీవీకి అభ్యర్థుల చేతులు ఓటమి చెందారు. వీళ్ళలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఎం సుబ్రహ్మణ్యన్, విద్యామంత్రిగా అంచిల్ మహేష్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. తమిళనాడులో వైద్య విద్య బలోపేతంలో వీళ్ళ పాత్ర కీలకంగా నిచ్చిన విజయదాటికి తలవంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కక్షి కన్వీనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, మాజీ గవర్నర్ తమిళైసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సి వంటి వాళ్ళు కూడా టీవీకి అభ్యర్థుల చేతుల్లో పరాజయం చూశారు. శివగంగా జిల్లా తిరువత్తూరు నియోజకవర్గంలో హోరాహోరాగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత మంత్రి కేఆర్ పెరియకరప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకి అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో 3 ఈవీఎంలు మొరాయించడంతో చివరికి వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకి అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి గెలుపొందడం విశేషం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సర్కారు ఏర్పాటుకి సై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గవర్నర్కి విజయ సమాచారం. రేపు ఉదయం 11:30 ప్రమాణం, అవకాశం ఇవ్వాలని గవర్నర్కి అభ్యర్థన. ఆచితూచి స్పందించిన ఆర్లేకర్, సంఖ్యాబలం చూపించాక ఆహ్వానంపై నిర్ణయం, విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నిక, మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ. కాంగ్రెస్, పీఎంకే, వీసీకే లెఫ్ట్తో చర్చలు, మంత్రి పదవులు ఇస్తామని హామీ. విజయ్ మాతో మాట్లాడారు వేణుగోపాల్. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా ఆమోదం. విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలి. ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడనున్న భారం ఇది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అధికారుల ఆందోళన. హామీల అమలు అంత సులభం కాదని అభిప్రాయం. ఇప్పటికే 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాజీనామా చెయ్యను అన్న మమతది ఇక్కడ హైలైట్ చేశారు. జోన్ వచ్చిందోచ్ అంటూ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ విడుదల. జోన్ డివిజన్ల పరిధి స్పష్టీకరించిన కేంద్రం. దక్షిణ మధ్య తూర్పు కోస్తా రైల్వే జోన్లోని కొన్ని భాగాల్లో కొత్తగా దక్షిణ కోస్తా జోన్. దీని పరిధిలో గుంతకల్, గుంటూరు, బెజవాడ, వాల్తేరు డివిజన్లోని కొన్ని భాగాలు, రాయగడ, విశాఖ డివిజన్లుగా వాల్తేరు విభజన. 4 దశాబ్దాల కల సాకారం. భూమి అప్పగింతలో నాడు వైసీపీ నిర్లక్ష్యం. కూటమి రాకతో జోన్కి ఎట్టకేలకు జోష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆరోగ్య శాఖకు అవినీతి, క్యాన్సర్ శస్త్రచికిత్స అనివార్యం, అందరిది బాధ్యత రాయిచ్యమే, సీఎం జోక్యం చేసుకుంటేనే మార్పు, కీలక అధికారి అవినీతి పరాకాష్ఠకు, ఢిల్లీ కంపెనీలకు అత్యంత గౌరవం, అక్కడే కలెక్షన్లు, ఆంధ్రలో ఆర్డర్లు, కార్పొరేషన్లో చెప్పిందే శాసనం, సొమ్ములిస్తేనే టెండర్లు, బిల్లులు, పరికరాల కొనుగోలు నాణ్యతకు చెల్లు, 50 కోట్లకు పైగా వృధా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మనస్సులు గెలవండి అంటూ లోకేష్ పిలుపు. టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ అన్నారు. పార్టీ శ్రేణులు ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపై మాట్లాడి పరిష్కరించుకోవాలని, బహిరంగ వేదికలు ఎక్కద్దని సూచించారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. వివిధ కారణాలతో నాయకత్వంపై ఎలిగి ఇంట్లో పడుకోవడం వల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుందని హితో పలికారు. అమరావతి ఉండవల్లి నివాసంలో మంగళవారం సాయంత్రం టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జితో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమం లోకేష్ మాట్లాడడం, మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించండి, అహంకారం వీడి సత్ప్రవర్తన, మంచి మాటలతో ప్రజల మనసులు గెలవండి, ప్రజలే మనల్ని మళ్ళీ గెలిపిస్తారని లోకేష్ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మై టీడీపీ యాప్ కీలకం అంటూ, దీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు బీజేపీ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మన పార్టీలో మై టీడీపీ యాప్ ఉన్నట్టే బీజేపీకి సరళ యాప్ ఉంది. కేంద్ర మంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు వాళ్ళు చేసే రోజువారీ పనిని ఆ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మై టీడీపీ యాప్లో టాప్ 10 మంది కార్యకర్తలను ప్రతి 3 నెలలకు ఒకసారి కలుస్తాం. ప్రతి నాయకుడి పనితీరుని చంద్రబాబు ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. పనిచేసే వాళ్ళకు గుర్తించి సముచిత స్థానం కల్పిస్తాం లోకేష్ భరోసా ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ఇద్దరు పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.